నమస్తే వెల్కమ్ టు D5 న్యూస్. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నానని ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడే పరిస్థితి లేదని జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జి తోట నరసింహం అన్నారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, దాంతో తానే ఇన్ఛార్జిగా కొనసాగుతానని, ఎవరో వచ్చే పరిస్థితి ఉండదని తోట నరసింహం స్పష్టం చేశారు. ఇన్ఛార్జి విషయంపై ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తేటతెల్లం చేశారు. ఎన్నికల సమయంలో కూడా టికెట్ వారికేనని కొందరు భావించారని, అయితే టికెట్ ఎవరికి వచ్చిందో అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. మరి తల్లికి వందనం అని పేరు పెట్టారు. తల్లికి వందనం అని పేరు పెట్టి ఈరోజు వారు చెప్పింది ఎన్నికల ముందు కానీ మేనిఫెస్టోలో భాగంగా కానీ ప్రతి సభలో మరి ఆ పార్టీలకు సంబంధించినటువంటి మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి నారా లోకేష్ గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మరి వారు ఎక్కడ చూసినా సరే చాలా గట్టిగా మరి తల్లికి వందనం మీద ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, లేకపోతే ప్రజల్ని నమ్మించే కార్యక్రమంలో భాగంగా మరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తల్లికి వందనం అనే కార్యక్రమం జరుగుతాం. ఎవరికైనా సరే ఒక తల్లికి ఒక చదువుకున్నటువంటి పిల్ల ఎవరైతే ఉన్నారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వారికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని, అలాగే ఇద్దరుంటే 30,000 ఇస్తామని, అలాగే ముగ్గురుంటే 45,000 రూపాయలు ఇస్తామని, నలుగురుంటే 60,000 రూపాయలు ఇస్తామని గంటాపదంగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని, ముఖ్యంగా చాలామంది తల్లులు కానీ కుటుంబాలు కానీ వారు చాలా అటువంటి వాగ్దానాలతోటి తప్పుదో పట్టించేలాగా ఎన్నికల్లో మరి ప్రసంగించడం జరిగింది. మీ అందరికీ తెలిసి చూసే ఉంటారు. సరే అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ సూపర్ 6 ఫార్ములాలో ప్రవేశపెట్టి అమలు చేసే కార్యక్రమం భాగంగా మరి మొన్న మీరు చూశారు. తల్లికి వందనం అనే కార్యక్రమం పేరిట జీవో నెంబర్ 29 అనేటువంటిది విడుదల చేశారు. ఆ జీవో కూడా ఇది అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి జీవో. ఇది ఏదో ఫేక్ జీవో కాదు, ఇంకోటి కాదు. ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో 29 అనే జీవో ఇచ్చారు. దాంట్లో విధి విధానాలు అంటే చిల్డ్రన్ కాదు, తల్లికి 15,000 రూపాయలు ఇచ్చారు. పిల్లలతో లెక్కలేదు అక్కడ. మామూలుగా వాళ్ళు చెప్పేది ఏంటి, 1 ఉంటే ఎంత, 2 ఉంటే ఎంత, 3 ఉంటే ఎంత, 4 ఎంత ఉంటే అని వారు చెప్పుకుని వెళ్ళారు. ఆ రకంగా కాకుండా ఇప్పుడు మాట మార్చి తల్లికి అన్నారు. ఈచ్ మదర్, ఒక్కొక్క తల్లికి పిల్లలు ఎంతమంది ఉన్నా సరే 15,000 రూపాయలు ప్రయాణం ఈచ్ ఇస్తారు అన్నట్టుగా దీని యొక్క కార్యక్రమాన్ని చెప్పారు. అలాగే తల్లిదండ్రులు లేకపోతే గార్డియన్ ఉంటారు, ఆథరైజ్డ్ రికగ్నైజ్డ్ గార్డియన్ ఎవరైతే ఉంటారో వారికి కానీ, బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వారందరికీ కూడా ఈ బిలో 1వ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు ఈ స్కీమ్ను వర్తించేలాగా ఈ జీవోలో వాళ్ళు స్పష్టంగా ఇచ్చినటువంటిది. ఇంకా మిగతా ఏదైనా కొన్ని స్కూల్కి సంబంధించినటువంటి గిట్లు వాటి గురించి అది మామూలు. ఈ రకంగా మరి ప్రజల్ని, ముఖ్యంగా మన జరిగిన ఎన్నికల్లో ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించారు అన్నదానికి నిదర్శనం అవి అన్నీ కూడా. అలాగే మొన్న వారు మీరు వీడియోలు చూసే ఉంటారు, ముగ్గురు మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. కాదు నేను చూపించమంటే చూపిస్తాను. స్పష్టంగా చెప్పారు, ఇలా నలుగురికి 60,000 రూపాయలు, నలుగురు ఉంటే 60,000, ముగ్గురు ఉంటే 40,000 ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు. ఈరోజు ఇచ్చింది ఈచ్ మదర్ అన్నారు. అంటే ఒక తల్లికి 15,000 రూపాయలు ప్రయాణం. వారికి పిల్లలు ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురు, నలుగురున్నా దాంతో సంబంధం లేదు. ఈ తల్లికి వందనం అనేది ఆ రకంగా ఇచ్చి ఈరోజు ఇది బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్లో ఒక రకమైనటువంటిది అయోమయ పరిస్థితి వచ్చింది. ఒక రకమైనటువంటి వారు తల్లులు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎంత కష్టంగా మనం ఓట్లేసి నెగ్గించాం, ఇదేటప్పుడే మొట్టమొదటిగానే ఒక నెల రోజుల లోపులనే ఇన్ని అబద్ధాలు ఆడి ఇన్ని రకంగా మార్పులు చేర్పులు చేస్తున్నారనేటువంటి ఆందోళన గురయ్యారు ప్రజలందరూ కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి దీన్ని ఇంకో రకంగా ఒక్కరి భాషను చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆధార్ లింక్ కోసం అని. ఆధార్ లింక్ కోసం చేసేదేమో ప్రతి కార్యక్రమం కూడా ఆధార్ లింక్ తోటే ఉంటాయి.